హలో ఎవ్రీవన్. ఈరోజు మనం డయాబెటీస్ వల్ల ఐలో ఏం చేంజెస్ వస్తాయి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ ప్రణీత్, చీఫ్ సర్జన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ షార్ప్ విజన్ ఐ హాస్పిటల్. డయాబెటీస్లో ఐ ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని డయాబెటిక్ ఐ డిసీజ్ అంటారు, లేకపోతే డయాబెటిక్ రెటినోపతి అంటారు. హై బ్లడ్ షుగర్ లెవెల్ వలన కంటి నరం అంటే రెటినాలో బ్లడ్ వెజల్స్ ఉంటాయి. అవి పల్చబడిపోయి బ్లడ్ లీక్ అవుతూ ఉంటుంది. బ్లడ్తో పాటు ఫ్లూయిడ్ కూడా లీక్ అవుతుంది. కొన్నిసార్లు కొవ్వు పదార్థాలు కూడా లీక్ అవుతాయి. దానివల్ల నరం వాపు వస్తుంది. లాస్ట్ స్టేజ్లో నరం కూడా ఊడిపోతుంది. దాన్ని రెటినల్ డిటాచ్మెంట్ అంటారు. ఈ స్టేజ్ వరకు వెళ్లకుండా మనం ముందే కాపాడుకోవాలి. డయాబెటిక్ రెటినోపతిలో మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే దాన్ని అర్లీగా డయాగ్నోస్ చేయడం చాలా ఇంపార్టెంట్. కానీ ప్రాబ్లం ఏంటంటే స్టార్టింగ్లో ఇది ఏసింటమాటిక్, అంటే ఏం సింటమ్స్ ఏముండవు, పేషెంట్ కూడా ఏం ఎఫెక్ట్ అయినట్టు ఏమీ తెలియదు. స్లోగా ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ కొన్ని స్పాట్స్ వస్తున్నట్టు, కొంచెం వేవీ విజన్ వస్తున్నట్టు, లేకపోతే ఫ్లక్చువేటింగ్ విజన్ అంటారు దాన్ని, అలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. డయాబెటీస్ వల్ల డయాబెటిక్ రెటినోపతితో పాటు క్యాట్రాక్ట్స్ కూడా వస్తాయి. తర్వాత లాస్ట్ స్టేజ్లో గ్లకోమా అంటే నీటి కాసుల జబ్బు కూడా వస్తుంది. సో దీన్ని అంతవరకు ప్రోగ్రెస్ కాకుండా ఇనీషియల్గానే డయాగ్నోస్ చేయడం ఇంపార్టెంట్. సో మెయిన్గా ఏంటంటే ఫస్ట్ డయాబెటీస్ డయాగ్నోస్ అయిన వాళ్ళకి ఎవ్రీ ఇయర్ మ్యాండేటరీగా ఐ చెకప్ చేయించాలి ప్రతి డయాబెటిక్ పేషెంట్లో. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ నార్మల్గా ఉండాలి. సో రెగ్యులర్గా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కానీ, పీపీబీఎస్ కానీ, లేకపోతే HbA1c లెవెల్స్ అన్నీ రెగ్యులర్గా ఫాలో అప్ అవుతూ డయాబెటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తూ ఉండాలి. ఐ పరంగా మాత్రం ఎవ్రీ డయాబెటిక్ పేషెంట్ ప్రతి సంవత్సరము ఐ చెకప్ చేయించుకోవాలి. ఐలో డ్రాప్ వేసి ప్యూపిల్ డైలేట్ అయ్యాక మొత్తం రెటినా కనిపిస్తుంది. సో ఆ రెటినా చెకప్ ఎవ్రీ ఇయర్ మ్యాండేటరీ చేసుకోవాలి. ఇన్ కేస్ ఏమన్నా చేంజెస్ వచ్చాయి అంటే బ్లడ్ లీకేజ్ అవన్నీ స్టార్ట్ అయ్యాయి అంటే డెఫినెట్గా చెకప్స్ ఎర్లీగా పిలుస్తారు డాక్టర్. డయాబెటీస్ వాళ్ళకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ నార్మల్గా ఉన్నా కూడా చాలా ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ రెటినోపతి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అయినా కానీ, లేకపోతే కిడ్నీ డిసీజ్ ఉన్నవాళ్ళు, లేకపోతే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్గా ఉన్నా కానీ చాలా కాలంగా డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళు, అంటే 20 years 25 years ఉన్న వాళ్ళు కూడా డయాబెటిక్ రెటినోపతి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డయాబెటిక్ రెటినోపతి అడ్వాన్స్ స్టేజెస్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. దానికి ఇనీషియల్గా లేజర్ ట్రీట్మెంట్ చేస్తాం. రెటినా లేజర్స్ చేసి ఆ లీకేజెస్ని బ్లాక్ చేస్తాం. లేదు అంటే ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ అంటారు. రెటినా నరంలోకి ఇంజెక్షన్స్ ఇస్తాం. దాని ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంతవరకు వెళ్లకుండా ఇనీషియల్గానే డయాబెటీస్ వచ్చిన వాళ్ళందరూ రెగ్యులర్గా ఐ చెకప్స్ చేసుకుంటూ ఫాలోఅప్స్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే డయాబెటిక్ రెటినోపతి కంట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.